శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. నేడిది సంపాదించితివి, రేపీ మనోద్భిష్టమును నెరవేర్చుకొందును. ఇంత ధనము నా వద్ద కలదు, ఇంకనూ మరింత ధనము లభించును. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేడి శత్రువును సంహరించి తిని మిగిలిన వారిని కూడా అచిరకాలముననే అంతమొందించుదును. నేనే ప్రభువును, భోగిని, సిద్ధపురుషుడను, బలవంతుడను, సుఖవంతుడను. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యో దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. అనేకచిత్త విభ్రాంతాః మోహజాల సమాహృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. నేను ధనవంతుడను, సత్కుల ప్రసూడుడను, నా వంటి వాడు మరొకడెక్కడున్నాడు? నేను యజ్ఞయాగాదులను దాన ధర్మములను చేయుదును, సుఖింతుదును అని అజ్ఞానముచే మోహమున మునికి లెక్కలేని మనోభ్రమలకు లోనై మోహజాలములందు తగుల్కొని కామోపభోగుల ఆసక్తి కలిగి మలినమగు నరకమందు పతితులగుదురు. ఆత్మసంభావితా స్వబ్ధాః ధనమానమధాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. తమంతటి వారు లేరనుకొనుచు వినయరహితులై ధనమధ గర్వితులై విధి విహిత పద్ధతి అతిక్రమించి ఆడంబరముల కొరకు పేరును మాత్రము యజ్ఞములను అదు క్రతువులు ఆచరించురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. బలగర్వితులై కామక్రోధాహంకారములకు వసులై వారు తమ దేహమునందును ఇతర దేహములందును అంతర్యామి అయి వర్తించు నన్నెరుంగక భేదబుద్ధితో పరులను ద్వేషించి నిందింతురు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. ద్వేషబుద్ధి ఆశ్రయించిన క్రూరకర్ములగు ఆమాన వాదములను నేను మరలా మరలా అమంగళమునకు ఆసురీ యోనులయందే జన్మలెత్తింతురు. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాంగతిం. కౌంతేయ, వీరు ఆసురీ యోనులయందు జనింతును. జన్మ జన్మకు మూఢత్వము వృద్ధి కాగా నన్ను పొందనేరక అధోగతికేగదురు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధ లోభములను మూడును ఆత్మ వినాశ హేతువులు. ఇవియే త్రివిధమగు నరకద్వారములు. కనుక వివేకులు ఆ మూడింటిని వర్జింపవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిన్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. కౌంతేయ, నరకద్వారములగు ఈ మూడిటి వర్జించిన నరుడు తనకు శ్రేయస్సునున గూర్చుకొని పరమపదమును సాధింతును. యస్మాస్రవిధి మృత్యస్యః వర్తంతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి
న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్ర విధులను ఉల్లంఘించి కామ ప్రాబల్యముచే వ్యవహరించునో వాడు కార్యసిద్ధిని గాని ఇహలోక సుఖమును గాని మోక్షమును గాని పొందలేడు. లోక వ్యవహారములు కామవాసనా తృప్తికే నిర్వర్తించబడునుచో ఇహపరములు రెండును సున్నా. ఆ వ్యవహారములే శాస్త్ర నియమమును అనుసరించి నిర్వహించబడినచో ఇహపరములు రెండును కరతాళమలగుమగును. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కావున నీకు ధర్మ సందేహము లేక కర్తవ్య విమూఢత కలిగి అప్పుడు శాస్త్రమే ప్రమాణము కావున శాస్త్రవిధి నెరింగి కర్మలాచరించుట పాటి. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతయందు దైవాసుర సంపద్విభాగ యోగోమను 16వ అధ్యాయము.